నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానించే పర్వంలో భాగంగా గరుడ ఆళ్వారుకు ప్రత్యేక ఆరాధన చేసి ధ్వజారోహణం చేపట్టారు. గరుడాదివాసం, గరుడ హోమం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ పూజ, హవనం నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం స్వామివార్లకు విశేష స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచదారలతో స్వామివార్లను అభిషేకించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉదయం సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సింహవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం నేత్రపర్వమైంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు. కనుమ పండుగ రోజున కైలాసగిరిలో ఋషులు, సాధువులు, పరివార దేవతామూర్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు విశ్వమూర్తులు వెళ్లి రావడం ఆనవాయితీ. అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం జరిగింది. మరుసటి రోజు సందర్భంగా ఉత్సవమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళ్లడం ఆనవాయితీ. మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ కలశ ఉద్వాసన చేసి కలశ జలాలతో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను అభిషేకించారు. ఉత్సవమూర్తులకు త్రిశూలానికి రుద్రగుండం, పుష్కరిణిలో త్రిశూల స్నాన పూజలు చేశారు. పుష్కరిణిలోని పంచలింగాల మండపంలో స్వామివార్లకు వివిధ చూర్ణ అభిషేకాలు చేసి రుద్రగుండం, పుష్కరిణిలో త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం సకల దేవతలకు వేడుకోలు పలుకుతూ ధ్వజావరోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవం చివరి రోజున స్వామివార్లకు తెప్పోత్సవం నిర్వహించారు.
సత్యసాయి జిల్లా లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకార్చనలు, పూజలు చేశారు. అనంతరం పూర్ణాహుతి చేసి వసంతోత్సవం, ధ్వజావరోహణం, శయనోత్సవం నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు చైర్మన్, ఈవో కృతజ్ఞతలు తెలిపారు. లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దుర్గా శివపార్వతులకు ముత్యాల పల్లకి సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాల పల్లకిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాలలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఎదుట తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది. గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలోని పారమ్మకొండపై శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల 3వ రోజులో భాగంగా స్వామివార్లకు అఖండ జ్యోతి ఉద్వాసన చేసి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేశారు. శివపార్వతులకు శాంతి కళ్యాణం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి గాంధీనగర్లోని శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో వేడుకలను ప్రారంభించారు. భక్తుల జయ ధ్వనులు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సిడిమాను ఉత్సవం నిర్వహించారు. అర్చకులు స్వామివార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. అనంతరం సిడిమానుకు వేలాడి కోరికలు తీర్చుకోవాలనుకున్న భక్తులు అక్కడ పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగిసింది. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్, జాతర నిర్వాహకులు లక్ష్మీప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సంతానం కోసం మహిళలు ఆలయం ఎదుట వరపడ్డారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. మరికొంతమంది భక్తులు చాందిని బండ్లు, కుంకుమ బండ్లతో ఆలయానికి చేరుకొని చుట్టూ ప్రదక్షిణ చేశారు. గంగా స్నానాలు, అభిషేకాలతో జాతర అత్యంత వైభవంగా పరిసమాప్తమయ్యింది. బాపట్ల జిల్లా తోటవారిపాలెంలో నూతన శ్రీ సీతారామ సమేత శ్రీరామ మందిర నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహమూర్తులను చీరాల ఆదినారాయణపురం నుంచి తోటవారిపాలెం వరకు మేళతాళాల నడుమ నగరోత్సవం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో తోటవారిపాలెంకు చెందిన రావిపాటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పునఃప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 4 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. 21వ తేదీన శ్రీ త్రిదండి చినజీయ స్వామివారు అనుగ్రహ భాషణం చేయనున్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఈ నెల 22న ప్రారంభం కానుంది. 100వ వార్షిక మహోత్సవాలు కావడంతో నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నవకలశ స్నపన వేడుక నిర్వహించారు. ఈ నెల 20న అమ్మవారికి నేత్రోత్సవం సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్తలు, వాకచర్ల కుటుంబీకులు తొలి దర్శనం చేసుకుంటారు. ఆపై భక్తులకు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అప్పటి వరకు భక్తులంతా ఉత్సవ విగ్రహాలను మాత్రమే దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర సందర్భంగా జరిగే ఉత్సవాల కోసం CGF ఫండ్ కింద 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.